నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నల్లమల రోటిపెంట శివాలయంలో గుప్త నిధుల తవ్వకాలు ఘటనలో 15 మందిని పోలీసులు అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ పవిత్రమైన శివాలయంలో గుప్త నిధుల కోసం అనుమతించని తవ్వకాలు జరగడం బాధాకరమని తెలిపారు. ఈ ప్రాంతం నిషిద్ధ ప్రాంతంగా ఉండడంతో పూజలు నిర్వహించాలంటే ఫారెస్ట్ అధికారుల పర్మిషన్ అవసరమని తెలిపారు. అయితే పలు ప్రాంతాల నుంచి 15 మంది ఒక టీంగా వెళ్లి తవ్వకాలు నిర్వహించి టైగర్ హ్యాబిటెట్ అలాగే వన్యప్రాణుల సంచారాన్ని డిస్టర్బ్ చేశారు. అదనంగా కొన్ని నెమలి గుడ్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వారు పాతకాలం నాటి నాణేలు బంగారం కోసం తవ్వకాలు చేపట్టినట్లు అంగీకరించారని వెల్లడించారు. పూర్తి దర్యాప్తు చేసి నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని ఆయన తెలిపారు. మాకు ఒక విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఏంటంటే దేవుని బొక్క అని మన ఇక్కడ ఎదురుగుండం బీట్లో అంకిల్పేట సెక్షన్ కొల్లాపూర్ రేంజ్ పరిధిలో ఉన్న ఒక దగ్గర కొంతమంది వెళ్ళి గుప్త నిధులకు తవ్వుతున్నారని తెలిసిన తర్వాత మా వాళ్ళు వెళ్ళేసి చూడగా ఆ లోపల అంటే ఒక పవిత్రమైన అక్కడ శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో మేము ప్రజలే అక్కడికి పోవడానికి చాలా పర్మిషన్లతో వెళ్తారు ఎప్పుడో ఒకసారి, అది కూడా మేము ఇవ్వము. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు మనం ఒక 15 మంది వేరే విలేజ్ నుంచి అక్కడికి వెళ్ళేసి కొంతమంది కుడికిళ్ళ వాళ్ళు ఉన్నారు, నాయనపల్లి, కల్వరాల, జడ్చల్ల, వీళ్ళందరూ ఒక టీం లాగా 15 మందిని టీం లాగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు వెళ్ళి తవ్వకాలు చేయడం జరిగింది. అయితే మా వాళ్ళకి తెలిసిన వెంటనే పోయి పట్టుకున్న తర్వాత ఎంక్వైరీ ద్వారా తెలిసింది ఏంటంటే వాళ్ళు నిన్న కాక మొన్న శనివారం రోజు సాయంత్రమే అక్కడికి పోయి అక్కడ పెట్టుకొని వాళ్ళకున్న కొన్ని తవ్వకాలకు సంబంధించిన వాటితో వస్తువులతో తవ్వడం స్టార్ట్ చేసింది. మా వాళ్ళు వెళ్ళిపోతుంది కొంచెం అక్కడ కూడా డిస్టర్బెన్స్ అయింది. 11 గంటలకు మాకు ఒక విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఏంటంటే దేవుని బొక్క అని మన ఇక్కడ ఎదురుగుండం బీట్లో అంకిల్పేట సెక్షన్ కొల్లాపూర్ రేంజ్ పరిధిలో ఉన్న ఒక దగ్గర కొంతమంది వెళ్ళి గుప్త నిధులకు తవ్వుతున్నారని తెలిసింది.